పూర్వం అష్టవసువులు అని 8 మంది వసువులు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవతా సమానులు. అందులో 8వ వసువుకి ఒకసారి వశిష్ఠుడి దగ్గరున్న కామధేనుని దొంగలించాలి అని అనిపించి ఆ 7 వసువుల్ని తోడు తీసుకెళ్లి ఆ కామధేనుని దొంగలించాడు. ఇది కనిపెట్టిన వశిష్ఠ మహర్షి, ఇంత పని చేస్తారా మీరు అని వాళ్ళందరికీ మీరు మనుషుల్లా పుట్టి కష్టాలు అనుభవించాలి అని శాపం పెడతాడు. వెంటనే ఆ వసువులందరూ మహర్షి కాళ్ళ మీద పడితే, సరే మొదటి 7 వసువులకి దీనికి సంబంధం లేదు కాబట్టి మీరు మనుషుల్లా పుట్టి చనిపోతారు, కానీ ఆలోచన వచ్చింది 8వ వసువు కాబట్టి అతను పుట్టి కష్టాలు అనుభవిస్తాడు అని శాపాన్ని మారుస్తాడు. తర్వాత ఈ శాపం ఫలితంగానే ఈ 8 మంది వసువులు శంతన మహారాజు, గంగ వీళ్ళకి కొడుకుల్లా పుడతారు. మీరు మహాభారతం స్టార్టింగ్లో చూసుకుంటే గంగ పుట్టిన 7 పిల్లల్ని తీసుకెళ్లి నదిలో బారేసింది. సో అలా వాళ్ళకి ఆ శాపం విముక్తి అయింది. అండ్ పుట్టిన 8వ వసువే భీష్ముడు. సో ఆ స్టోరీ ఇక్కడ ఇలా లింక్ అయింది. నమఃశంకరాయ.